ఈరోజు మనం నిజంగా ఈ సంవత్సరంలో ఉన్న మనము వి నీడ్ టు లుక్ ఎట్ అవర్ సెల్స్. ఎలాగ మనం కనబడుతున్నాం. నేను అడిగే ఈ మాట మరలా జాగ్రత్తగా వినండి. మీకు మీరు ఎలాగ కనబడుతున్నారు? హౌ డు యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్? వీరుల్లాగా చూస్తున్నారా? బల్లుల్లాగా చూస్తున్నారా? లేకపోతే మిడతల్లాగా చూస్తున్నారా? హౌ డు యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్? జీవితంలో ముందు ఒక అడుగు తీయాలంటే మీరెవరో మీరు తెలుసుకుంటాను, కానీ అడుగు తీయలేరు. అధికారం కలిగిన వ్యక్తి అడుగు తెస్తాం వేరు, అధికారం లేని బానిస అడుగు తెస్తాం వేరు. తాను బానిస అని గమనించిన రోజున తన అడుగు తల కిందకు పెట్టి అడుగు తెస్తాడు. తన అధికారాన్ని తెలిసిన రోజున తల పైకి పెట్టి భుజాలు పైకి పెట్టి నడుస్తాడు. ఈ సంవత్సరం హౌ ఆర్ యూ గోనా స్టెప్ ఇన్ టు ఇట్? యాజ్ అ స్లేవ్ ఆర్ యాజ్ అ సన్? యెహోషువ 1:7-8 వర్స్ చదువుదామా? అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఏంటంట? నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, అంత బాగానే ఉందయ్యా, జాగ్రత్త పడు, కానీ బీ కేర్ఫుల్ టు ఒబే ఆల్ ద లాస్ మై సర్వెంట్ మోసెస్ హస్ గివెన్ యూ. జాగ్రత్త పడు, జాగ్రత్త. ఈరోజు దేవుడు అదే మాట చెప్తున్నాడు. జాగ్రత్త పడి జీవించు. ఏదో నూతన సంవత్సరంలో అడుగు పెట్టానే కాదు, అడుగు పెట్టిన స్థలాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, అడుగు పెట్టిన ప్రాంతంలో నీకు ఆశీర్వాదం కలగాలంటే, ఆ అడుగు పెట్టిన నీవు వర్ధిల్లాలంటే జాగ్రత్తగా దేనిని కైకొట్టాలంట, దేన్ని వెంబడించాలంట? చదవండి. ధర్మశాస్త్రము. మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రము, మోషే ద్వారంగా మీకు అనుగ్రహించబడిన ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యం, దేవుని నియమాలు, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. చాలామందికి నియమాలే తెలీదు. ధర్మశాస్త్రం తెలుసా? ఈరోజు ధర్మశాస్త్రంతో పాత నిబంధన అండి, సరే ఫైన్, నియమాల గురించి వద్దాం రండి. నియమాలు తెలుసా? ద ప్రిన్సిపల్స్ తెలుసా? దేవుని హృదయం తెలుసా? దేవుడు ఇంకో మాటలు చెప్పాలంటే జాగ్రత్తగా ఉండు, ధైర్యం తెచ్చుకో, జాగ్రత్త పడు. దేనికంటే నా హృదయం తగినట్టుగా జీవించు, నేను ఆశపడినట్టుగా జీవించు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. దాని నుండి కుడుముకైనను ఎడంకైనను తిరగద్దు, అప్పుడు మాత్రమే నీకు సక్సెస్ ఉంటుంది. అక్కడ చూడండి, ఆ మాట చూడండి. డు నాట్ టర్న్ టు ఇట్ రైట్ ఆర్ టు లెఫ్ట్ దట్ యు మే బి సక్సెస్ఫుల్ వేర్ ఎవర్ యు గో. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దాని తర్వాత 8వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు. ఏంటంట? బోధింప తప్పిపోకూడదు. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎలా ఉందంటే, కీప్ ద బుక్ ఆఫ్ ద లాస్ ఆల్వేస్ ఆన్ యువర్ లిప్స్. నీ పెదాల మీద ఉండాలంట. దేవుని వాక్కు, ధర్మశాస్త్రము, దేవుని నియమాలు నీ పెదాల మీద ఉండాలంట. దాని నుండి తప్పిపోకూడదంట. ఇంకా చదవండి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, వర్ధలింపు, హెచ్చింపు నీ దగ్గర ఉంది. ఈరోజు చాలా మంది అన్నారు, గాడ్ ప్రాస్పర్ మీ, గివ్ మీ సక్సెస్. గాడ్ అంటే దేవుడు అంటున్నాడు, ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఎందుకంటే అది నీ దగ్గర ఆల్రెడీ అనుగ్రహించబడింది. యు నో మై విల్, యు నో మై ప్లాన్స్, యు నో మై హార్ట్, యు నో మై ప్రిన్సిపల్స్. ద చాయిస్ ఇస్ యువర్స్. ఇక్కడ చూస్తే క్లియర్గా ఉంటుంది. ఈ మాట ఇంగ్లీష్లో అయితే ఇంకా చాలా దివారాత్రములు దాన్ని ధ్యానించు, అది నీ పెదాల మీద ఉంచుకో. అది నువ్వు జాగ్రత్తగా, ఇఫ్ యూ మే బి కేర్ఫుల్ టు డూ ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ ఇట్, జాగ్రత్తగా దాంట్లో రాయబడిందంతా నువ్వు చేస్తే, దెన్ యూ విల్ బి ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్. యెహోషువ అయినా కూడా చాయిస్ లేదు. నేను అపాయింట్ చేశాను, నువ్వు ఎలా పడతా అలా ఉంటాను కానీ కాదు. మన దేశంలో చూడాలంటే కొంతమంది అధికారులు ఉంటారు, అధికారులకే రూల్స్ ఉండవు, అవునా? అధికారులే నియమాలు పాటించరు. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, నువ్వు అధికారి అయినా నాకేం సంబంధం లేదు, నువ్వు ఆజ్ఞ తగినట్టుగా లేకపోతే నీ పని అయిపోయింది. నీకు సక్సెస్ కావాలా, నీకు జయం కావాలా, నీవు వర్ధిల్లాలా, నా వాక్యం తగినట్టుగా జీవించు. ఈరోజు మన జీవితంలో ఇందుకొరకు జీవిస్తున్నాము, ఏమి చేస్తున్నాము, ఎలాగ చూస్తున్నాము, వాట్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్? దిస్ ద వర్డ్ డిక్లేరింగ్ ఇట్ వెరీ క్లియర్. ఈరోజు మన జీవితంలో మనం ఎలాంటి వారం అనేది మనం గ్రహించుకోవాలంటే, మనం ఎవరం అనేది గ్రహించుకోవాలండి. ఈరోజు చూడండి, మనుషుడికి తన ఎవరో తెలియనంటుంది, కానీ తన కలిగే దాని అన్నిటికి పేరు పెట్టుకుంటాడు. మీ వాచ్కి పేరు ఉందా? మీ కల్చర్కి బ్రాండ్ ఉందా? మీ షూకి బ్రాండ్ ఉందా? మీ డ్రెస్కి బ్రాండ్ ఉందా? మనం చూస్తామండి. మనం వాడే ఫోన్ దగ్గర నుండి మనం నడిపే కారు దగ్గర వరకు అన్నిటికీ బ్రాండింగ్ ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, నేను చెప్పుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క దానికి బ్రాండింగ్ ఉంటుంది. కొన్ని పెద్ద పెద్ద కార్లు చూసారనుకో, లేకపోతే ఫోన్లే చూసారనుకో, మంచి ఫోన్ అంటే ఏ ఫోన్ అంటాను చెప్పండి? యాపిల్,
యాపిల్ ఏంటి, తినే యాపిలా? ఈరోజు పిల్లలకి పాపం తినే యాపిల్ అంటే తినే యాపిల్ తెలియదు వాళ్ళకి. యాపిల్ అంటే ఐఫోన్ గుర్తొస్తుంది వాళ్ళకి పాపం. వై? ద బ్రాండింగ్ ఇస్ సో లౌడ్, సో లౌడ్. కానీ అదే ఫోన్స్లో డిఫెక్ట్స్ వచ్చాయనుకో, కొన్ని కార్ బ్రాండ్స్లో డిఫెక్ట్స్ వస్తాయి, కొన్ని ఫోన్స్లో డిఫెక్ట్స్ వస్తాయి. వారు ఏం చేస్తారు తెలుసా? జస్ట్ సమ్ పాలసీ కాల్డ్ రీకాల్. అంటే వారు ఇచ్చిన బ్రాండ్నే ఎంత పెట్టి నువ్వు కొనుక్కున్నా కూడా, కొన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా కూడా రీకాల్ అంటే నీది మరలా వాళ్ళు తీసుకుంటారు. వారికి కొన్ని కోట్ల నష్టము చేసిన అమ్మిన దానికన్నా ఎంత నష్టమైనా కూడా ఆ కంపెనీ వారు కలిగింది తీసుకుంటారు. కారణం ఏంటంటే వారి మొహము, వారి పేరు, వారి లోగో దాని మీద ఉంది కాబట్టి. అసలు మ్యానుఫ్యాక్చర్ గురించి మాట్లాడితే ఎంత ఉంది. మనం ఎవరి ద్వారా చేయబడిన వారమండి? ఎవరి ద్వారా చేయబడిన వారమే? దేవుని ద్వారా. దేవుడు మనల్ని ఎవరిలాగా చేశారు? ఆయన స్వరూపంలో, ఆయన గుణగణాలు చొప్పున మనల్ని చేశాడంట. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని ఇమేజ్ మన మీద పెట్టాడంట. అంటే దేవుని బ్రాండింగ్ మన మీద ఉందంట. ఎవరు తప్పిపోతానికి ఛాన్సే లేదు. ఏ ఫోన్ అన్నా డూప్లికేట్ వస్తుందేమో, కానీ మనుషుడికి మాత్రం డూప్లికేట్ అపవాది ఎప్పుడు చేయలేకపోయాడు. అర్థమవుతుందా? అపవాది ఎప్పటికి మనుషుడికి డూప్లికేట్ చేయలేకపోయాడు. ఒట్టి మనుషుల్ని దొంగిలిస్తమే చేస్తున్నాడు. మనుషుడేమో తన ఎవరనేది మర్చిపోతున్నాడు. లుక్ ఎట్ యువర్ ఇమేజ్, లుక్ ఎట్ యువర్ ఐడెంటిటీ, హూ యు ఆర్ సో క్లియర్. ఎవరు నేను? దేవుని బిడ్డని. ఏంటి సాదృశ్యం? నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు అద్దం ముందు చూసుకో. నువ్వు ఎవరు అంటే నేను దేవుని బిడ్డను. ఎందుకంటే నేను నా తండ్రి లాగా ఉన్నాను, నా దేవుని లాగా ఉన్నాను. నేను ఆయన స్వరూపంలో, ఆయన గుణగణాలు చొప్పున చేయబడిన వ్యక్తిని. నేను బానిసను కాదు, నేను బంధించబడిన వ్యక్తిని కాదు, నేను చేతకాని వ్యక్తిని కాదు, నేను చెరసాల్లో ఉండే వ్యక్తిని కాదు, నేను ఫూల్ని కాదు, నేను మూర్ఖుడిని కాదు, నేను ఓటమి కాదు. నా దేవుడు ఎవరు? నా దేవుడు ఎవరు? ఎవరు మీ దేవుడు ఎవరు? గట్టిగా చెప్పండి. యేసయ్య ఎవరండి? బలవంతుడు, ఇంకా అభిషక్తుడు, ఇంకా రక్షకుడు, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా 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 చాలా మందికి ఎవరైనా తెలియదు, అందుకని గమ్మున అన్నారు. మీ దేవుడు ఎవరో మొదట తెలుసుకుంటారు, తర్వాత మీరెవరో తెలుసుకోవచ్చు. మనం చూడండి, మనం కొనే ప్రతి దానికి ఉదాహరణకి ఒక ఐఫోనే తీసుకుందాం. దీంట్లో ఎన్ని ఫీచర్స్ ఉంటాయి తెలుసా? ఒక యావరేజ్గా 400 ఫీచర్స్ ఉంటాయంట. యావరేజ్గా ఎనీ ఫోన్ 400 ఫీచర్స్ ఉంటాయి. మీ ఫోన్లో ఎన్ని ఫీచర్స్ మీకు తెలుసు? చెప్పండి. నేను చెప్పనా? 10కి మించి తెలియదు చాలామందికి. చాలామందికి వారి ఫోన్ గురించి వారికి తెలియదు. ఆ ఫోన్ లేని వారి నేను చూపిస్తా. కారణం ఏంటి? మీ దగ్గర ఫోన్ ఉందేమో కానీ దాంట్లో ఏముందో మీకు తెలియదో. ఫోన్ లేని వాడు కూడా ఆ ఫోన్ గురించి చదివాడు, ఆ ఫోన్ గురించి చదివాడు. మీ ఫోన్తో ఒక క్యాటలాగ్ వస్తుంది, యూజర్ గైడ్ ఉంటుంది. మీ ఫోన్ లోపల ఒక యూజర్ గైడ్ ఉంటుంది, హెల్ప్ అని ఒక ఇది ఉంటుంది, ఆప్షన్. ఎలా వాడాలో, ఏం చేయాలో, ఎలా తీయాలో. కొన్నిసార్లు నాకే గుర్తుంది, వారి ఫోన్లో ఫోటోలు తెస్తే సరిగ్గా రాదంటారు. నేను తీసి చూపిస్తా, ఓ బ్రహ్మాండంగా నా ఫోన్లో తీసావా అంటారు. అవును, నీ ఫోన్లోనే తీసా. ఆ మాట చాలాసార్లు వస్తుంది. ఎందుకు అనేక సార్లు నా ఫోన్కే పెట్టుకుని ఉంటారు. నేను తీసిన ఫోటో చాలా బాగుందంటే నీ ఫోన్లో తీసి చూపుతాను రా, తీసుకో. మరి నాకు రాదే, నువ్వు దాని గురించి చదవలేదే. యూ డోంట్ నో వాట్ యూ గాట్. ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా వాట్ యూ గాట్ యూ డోంట్ నో, బికాస్ యూ నెవర్ రెడ్ ద యూజర్ మాన్యువల్. యూజర్ గైడ్ చదవలేదు ఎప్పుడో. మీరు ఎవరో, మీరు ఏంటో, మీలో ఏమి కుదురుతుందో, మీ ద్వారా ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు మీ యూజర్ గైడ్ తెలియకపోతే మీ యూజర్ గైడ్ ఏంటి తెలుసా? ఇది. మీరు ఎవరో తెలవాలంటే ఇది చదవండి. మీ ద్వారా దేవుడు ఏం చేయిస్తాడని ఆశపడితే ఇది చదవండి. మీ దేవుడు ఎవరని తెలుసుకోవాలంటే ఇది చదవండి. ఈరోజు మనం ఎవరని తెలుసుకోవాలన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నా ఇమేజ్ని, నన్ను నేను ఇన్ ఆర్ ఇమేజ్ ఆర్ కైండ్, నా స్వభావం, నా గుణగణాలు చొప్పున మిమ్మల్ని చేశాను. దేవుడు అంటాడు, నా బ్రాండింగ్ మీ మీద ఉందయ్యా, నువ్వు నా సొత్తు. ఈరోజు మీరు ఎవరని తెలియకపోతే మీరు దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు. ఈ మాటకి రుజువు ఉందా? బైబిల్లో ఉందండి. రుజువు ఉందా? ఉంది. ఎక్కడ? లూకాసు వార్తలు చూస్తాం. ఏమని చూస్తాం? మొదటి అధ్యాయం 14 వచ్చిన అనుకుంటా. ఏమని చూస్తామంటే, ఆదాము దేవుని బిడ్డ అంట. అంతవరకు ఈయన కన్నాడు, ఈయన బిడ్డ, ఈయన బిడ్డ అని రాసుకుంటే ఆదాం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన దేవుని బిడ్డ అంట. ఈజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం ఎవరు బిడ్డ? మనం దేవుని బిడ్డ అని తెలుసుకోవాలి. మనం ఇందు కొరకు జీవిస్తున్నాము, ఏం చేస్తున్నాము, మన జీవితంలో గురి ఏంటి, గమ్యం ఏంటి? యెషయా 46:10 చదివితే, నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు, నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు, నా చిత్తమంతయు
నెరవేర్చుకుందునన్నీయు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. ఆహా, ఎక్కడ దేవునికి ఒకసారి స్తోత్రం చూద్దామా. దేవుడు అంటున్నాడు, అయ్యా నేను ముందు నుంచి అన్ని ఎరిగినవాడిని అయ్యా. నేను ప్రారంభం ఫ్రమ్ ది ఏన్షియంట్ టైమ్స్ ఐ మేక్ నోన్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంతాన్ని ప్రారంభం నుండే అంతాన్ని చూపించిన వ్యక్తినయ్యా. ఈరోజు మీరు అడగచ్చు, నా జీవితంలో ఉద్దేశం ఏంటి దేవా? దేవుడు అంటాడు, నన్ను అడుగు, నేను చెప్తా. అక్కడ చూస్తే మై పర్పస్ విల్ స్టాండ్. ఏంటి ఆ మాట చదవండి. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదని చెప్పుకొనుచు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఈరోజు చాలా మంది ఫ్యూచర్ ఇస్ ట్రాప్డ్ అండి. ఎంతోమంది ఫ్యూచర్ ఏంటో తెలియట్లే, ట్రాప్ అయిపోయి ఉన్నారు. వారి ఫ్యూచర్ వాడు చూడగలిగినంత ఏంటంటే ఏదో ఒక చెరసాల్లో నుండి, ఏదో ఒక గుహలో నుండి చిన్న వెలుగు చూస్తున్నారు. అందుకని ఇంకా బ్రతుకున్నారు తెలుసా. అందుకని ఇంకా బ్రతుకున్నారు. చాలామంది ఒక గుహలో జీవిస్తూ ఆ చిన్న రంధ్రం నుండి వచ్చే వెలుగును చూస్తున్నారు. నిరీక్షణ గొప్పదండి, నిరీక్షణ ఉండాలి. కానీ నిరీక్షించుకుంటూ ఉంటే మాత్రం చాలదు, పోరాడాలి. నిరీక్షణ అనేటప్పుడు ఇక మంచి ఉపమానం, ఇది ముందు ఒకసారి చెప్పాను కానీ మరొకసారి చెప్పాలని ఆశపడుతుంది. ఒక సైంటిస్టు ఈ రీతిగా ఒక సర్వే చేస్తూ ఒక టెస్ట్ పెట్టాడంట, నిరీక్షణ ఎంత గొప్పదని. ఎలకలు ఉంటాయి చూడండి, కొన్ని ఎలకని ఏరుకుని వచ్చాడంటే, ఎక్కడి నుంచి ఏరుకున్నాడేమో కానీ ఎలకల్ని ఏరుకుని వచ్చి దాన్ని తీసి ఒక పెద్ద వాటర్ మిల్ లాగా, పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా చేసి దాంట్లో వేసాడంట. ఆ ఎలక ఇది 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 కొన్ని నిమిషాల్లో, ఐ ప్రాబబ్లీ థింక్ ఇట్ ఇస్ 8-9 minutesలో చనిపోయిందంట. దాన్ని బయటికి తీసి, అరే చచ్చిపోయింది, ఇంకా ఈదుతుందే అనుకున్నానే అన్నాడంట. దాన్ని నెక్స్ట్ ఏం చేశాడంట, మళ్ళీ ఇంకొన్ని ఎలకలు తీసాడంట. దాన్ని తీసి మరలా వేసాడంట. ఈసారి ఆ సర్వేలో ఏం చేశాడంటే, అవి మరలా 8-9 minutesకి వచ్చేటప్పుడు అది మునిగిపోతాం సాగుతుందంట. టక్ 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 అన్ని తీసి బయటకు వేసాడంట. బయటకేసి దాన్ని తుడిచి, దాన్ని ఆరబెట్టి, దానికి ఆహారం పెట్టి, కొంచెం బ్రేక్ ఇచ్చి మరలా తీసేసాడంట. ఈసారి ఎంతసేపు వెళ్ళింది తెలుసా? 2-3 నిమిషాలు ఎక్స్ట్రా వెళ్ళిందంట. 2-3 నిమిషాలు ఎక్స్ట్రా వెళ్ళిన వెంటనే మరలా మునిగిపోయి సాగేటప్పుడు మరలా బయటికి తీసి, మరలా దాన్ని ఆరబెట్టి, మరలా తుడిచి, మరలా ఆహారం పెట్టి, మరలా కొద్దిసేపు తర్వాత మరలా వేసాడంట. 10 నిమిషాలు ఎక్స్ట్రా వెళ్ళిందంట. అలాగ చేస్తూ 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 వచ్చేటప్పటికి చివరికి ఎలకలు ఎంతసేపు ఈతను కొట్టాయి తెలుసా? 36 గంటల సేపు కొట్టాయంట. 8 నిమిషాలు కొట్టి చచ్చిన ఎలకలే తీసి దాన్ని పోషించి, సంరక్షించి, బలపరిచి వేస్తే దానికి ఏం కలిగింది తెలుసా? ప్రతిసారి అది మునిగిపోయేటప్పుడు ఒక చెయ్యి వచ్చి దాన్ని పైకి లేపుతా ఉంటే ఏం కలిగింది తెలుసా? నేను ఈదుతా, నాకు ఏదలేని సమయంలో ఇంక నా పని అయిపోయింది, వస్తుంది చెయ్యి, నన్ను లేపుతుంది. ఆ ఎలకలకి ఏం కలిగింది తెలుసా? నిరీక్షణ. ఈరోజు మనకు నిరీక్షణ ఉందా? నేను పోరాడదంతా పోరాడతా, ఇంకా నాకు చేతకాడ సమయంలో దేవుడు వస్తాడు, ఆయన చెయ్యి వస్తుంది, మరలా ఈదుతాను, ఇంకొంచెం ఎక్కువ వెళ్తాను, ఆయన చెయ్యి వస్తుంది. అలా వెళ్తూ 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 ఉంటే 36 గంటలో అదే 8 నిమిషాల్లో ఏదిన ఎలకలో ఈదగలిగాయంట. ఈరోజు ద మోర్ యూ లివ్ ఫర్ గాడ్, ద మోర్ యూ విల్ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ద మోర్ యూ లివ్ ఫర్ గాడ్, మోర్ పవర్ యూ విల్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. అక్కడ ఎలకలకు పవర్ వచ్చిందా? ఈయన చేయి పెట్టిన దానికి పవర్ వచ్చిందా? ఎలకలకు పవర్ వచ్చింది దేని బట్టి తెలుసా? నిరీక్షణ ఉండింది కాబట్టి. ఈరోజు చాలామంది జీవితాలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే నిరీక్షణ లేదు. పర్వాలేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న మనస్తత్వం ఉందా? ఈరోజు దేవుడు సహాయం చేస్తాడు అన్న మనస్తత్వం లేదు. పోతానేమో, అయిపోతుందేమో, చచ్చిపోతానేమో, నాకు కుదరదేమో, నేను పడిపోతానేమో అనే భయంతో చాలామంది జీవితాలను అంతం చేసుకుంటున్నారండి. నో, దేవుని వాక్యం చెప్తాను, పిరికి తన ఆత్మని మీకు ఇవ్వలేదు, పిరికి తన ఆత్మను మనకు ఇవ్వలేదు, పిరికి తనానికి మనలో చోటు లేదు.
ఎలాంటి ఆత్మనిచ్చాడంత దేవుడు? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం అన్న మాటకు అర్థం కరెక్ట్గా చూస్తే సౌండ్ మైండ్, జడ్జ్మెంటల్ మైండ్. ఏది సరి ఏది తప్పు నిర్ణయించగలిగిన మనసు అంట. ఈరోజు ఎంతమంది జీవితంలో వారు ఎవరిని అర్థం కావట్లేదండి. వారి దృష్టి ఏంటో తెలియట్లేదండి. వారు చేస్తున్న పని ఏంటో అర్థం కావట్లేదండి. ఎంతోమంది వారి జీవితంలో చూస్తే వారి జన్మదినాల నుండి దే ఆర్ రిస్ట్రిక్టెడ్. చిన్నపిల్లలు చూడండి, పెద్ద అవుతా ఏమవుతావు, నేను అదవుతా ఇదవుతా, పెద్ద అయిన తర్వాత అవ్వడం. కారణం ఏంటంటే, అరే నువ్వు కుదరదరా, నువ్వు అవ్వలేవరా, నువ్వు చెయ్యలేవరా, నీకు కుదరదరా, నువ్వు ఇంతేరా, నువ్వు నమ్మలేవరా, మీ నాన్న ఆటో డ్రైవర్, నువ్వు ఎక్కడ డాక్టర్ అవుతావు, నువ్వు అవ్వలేవరా, మీ నాన్న ఇది, నువ్వు ఇంజనీర్ ఎలా అవుతావు, నువ్వు చదవలేవరా. దే ఆర్ లిమిటెడ్. ఈరోజు మనుషుడు అంటున్నాడు, ఎదిగే కొలిది తెలివి ఎక్కువ అంటున్నాడు. లేదు, మూర్ఖత్వం ఎక్కువ. తెలివి కాదు ఎక్కువ, మూర్ఖత్వం ఎక్కువ. ఎందుకంటే మనుషుడు చేసే పనులు వాడు చేయగలిగిన దాన్ని బట్టి, వాడికి ఉన్న స్తోమతను బట్టి, వాడు ఉన్న స్థితిని బట్టి ప్లాన్ చేసుకుంటున్నాడు. దేవుడిచ్చిన మాటను బట్టి కాదు, దేవుడిచ్చిన ఆశను బట్టి కాదు. ద ఫస్ట్ థాట్ దట్ యు గెట్ ఇస్ ద థాట్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఈస్ మై ప్లాన్, మై పర్పస్ అంటారా? చిన్ననాటిలో ఏంటి మీరు తలంచింది, అది మీ ప్లాన్ దేవుడు మీ పట్ల ఇచ్చింది. ఏంటి నా ఇంట్రెస్ట్ అంటారు? ద థాట్, దట్ ప్లాన్ దట్ గాడ్ గివ్ యూ వెన్ యు ఆర్ జస్ట్ అ చైల్డ్. నువ్వు ఇది అవ్వాలి అని చాలామంది లెఫ్ట్ ఆఫ్ దేర్ డ్రీమ్స్ వేర్ దే స్టార్టెడ్ బికాస్ క్యాలిక్యులేటింగ్ ఆన్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్. కానీ దేవుడు అంటాడు, యేసు ప్రభు వచ్చి మరలా అదే జ్ఞాపకం చేస్తారు. పరలోక రాజ్యం ఎలాంటి వారిది తెలుసా? చిన్న పిల్లల లాంటి వారిదంట. యూ షుడ్ బిలీవ్ వితౌట్ లిమిట్స్, యూ షుడ్ ప్లాన్ వితౌట్ లిమిట్స్, యూ షుడ్ డిజైర్ వితౌట్ లిమిట్స్. మనుషులు చెప్పేది కాదు నీ జీవితం, పరలోక తండ్రి ఏం చెప్తున్నాడో అది నీ జీవితం. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన మాటలు చదువుతాం. మత్తయి సువార్త 18:3 చదువుతామండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని, బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. పరలోక రాజ్యంలోకి అడుగు పెడతాం లేదు అని నిశ్చయంగా చెప్తున్నాను. షూర్లీ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఇస్ నో వే దట్ యూ కెన్ గో టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. యూ హావ్ టు రిపెంట్, రెన్యూ యువర్ మైండ్. ఈ నూతన సంవత్సరం మీ మనసు మార్చుకోవాలండి. మీ మనసు మార్చుకోవాలి. చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి కాదు దేవుడు మీ జీవితంలో కార్యాన్ని జరిగించేది, మీ విశ్వాసాన్ని బట్టి. God cannot be limited based on the situation or the seasons. He controls the seasons. But God is limited by your faith. మీ విశ్వాసం ఎంతో ఆయన అంతే చేయగలుగుతాడు. ఎంత విశ్వాసం ఉంది మీకు? దేవుడు అంటాడు, చిన్న పిల్లల లాంటి వారయ్యా ఉండాలయ్యా మీరు, చిన్న పిల్లల లాంటి వారిగా ఉండాలి మీరు. డు నాట్ సెటిల్ ఫర్ టెంపరరీ. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో తలంపులు మనం ఉన్న పరిస్థితి తగినట్టుగా వేసుకుంటాం. కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. తన చిత్తం మాత్రమే జరుగుతుంది. చాలామంది జీవితంలో నేను ఇది చేస్తానని ఇది జరుగుతలేదే అంటారు. ఎందుకంటే దేవుడు అనుమతించలేదు, ఆయన చిత్తం కాదు. దేవుని వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. సామెతలు 19:21 చదువుదామా? నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఏంటంట? యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఈ మాట డెసిషన్ అన్నట్టుగా తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో అయితే పర్పస్ అని ఉంది. దేవుని ఉద్దేశమే స్థిరము, ఫైనల్. ఈరోజు చాలామంది పర్పస్, ప్లాన్ ఈ రెండు తేడా తెలియట్లే. పర్పస్ ఇస్ ఆల్వేస్ మోర్ పవర్ఫుల్ దెన్ ప్లాన్. పర్పస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్లాన్. పర్పస్ ప్రిసీడ్స్ ప్లాన్. అర్థమవుతుందా? డూ యు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్? You better know that so you can plan right. మనం అడగాలి, దేవా నా జీవితాన్ని ఎందుకు రూపించావయ్యా? నాలో కలిగిన తలంపులేంటి? ఈ నూతన సంవత్సరం వెళ్తున్న మీరు దృష్టి మారాలి. ఏదో నూతన సంవత్సరం సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను కాదు. మరలా అదే జీవితం కాదు, అదే బానిసత్వం కాదు, అదే దిగజార్పిన స్థితి కాదు, అదే నొప్పి వేదన జీవితం కాదు. ఫలించే జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఫలించు వారిగా మనం ఉండాలండి. నేను ఫలిస్తాను ధైర్యంగా చెప్పండి. ఫలించే ప్రతి ఒక్కరిని దేవుడు, ఆశ కలిగిన ప్రతి ప్రాణిని తృప్తిపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. దయచేసి లేచి నిలబడదామా? దేవా ఇదిగో అయ్యా, నూతన సంవత్సరానికి అడుగు పెట్టించావయ్యా. అంటే నీవు నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం అంతం అవ్వలేదు అని తెలియజేశావు ప్రభువా. దేవా నా పట్ల నీ ఉద్దేశములు గొప్పవని నమ్ముచున్నాను ప్రభువా. నీ ఉద్దేశములు, నీ కార్యములు, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. నీ మహిమ కొరకు నన్ను జీవింపజేయ ప్రభువా.
నీ సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభా. దేవా, నన్ను వెలిగింపజేయ, నన్ను వాడుకో ప్రభా. యూజ్ మీ లార్డ్, యూజ్ మీ లార్డ్. హెల్ప్ మీ టు అండర్స్టాండ్ హూ ఐ యామ్. నేను ఎవరినో గుర్తెరగాలి, నా ఉద్దేశం ఏంటో గుర్తెరగాలి, నేను ఎందుకు జీవిస్తున్నానో గుర్తెరగాలి. ఐ నీడ్ టు నో ద పర్పస్ అండ్ ద డెస్టినీ ఫర్ మై లైఫ్ లార్డ్. నేను నీ స్వరూపంలో చేయబడిన వ్యక్తిని నమ్ముతున్నానయ్యా. అడగండి, ప్రార్థన చేయండి, మీరు చేయండి, ప్రార్థన చేయండి, మీ కొరకు మీరు ప్రార్థన చేయండి. అడగండి, దేవా హెల్ప్ మీ టు డిస్కవర్ మై సెల్ఫ్, హూ ఐ యామ్, హూ రియల్లీ ఐ యామ్. నేను నిజంగా ఎవరిని ప్రభు నాకు తెలియజేయ్యా. నేను ఎవరినో చూడాలయ్యా. నా మనోనేత్రాలు తెరువు ప్రభా. గత సంవత్సరాల్లాగా ఈ సంవత్సరం కాదయ్యా. నీవు నాకు అప్పచెప్పిన పనిని నాకు కడముట్టించాలయ్యా. తండ్రి పనిని ముగించాలి ప్రభా. దృష్టితో ముందుకెళ్ళాలయ్యా. జయించువాడిగా నన్ను చెయ్యయ్యా. జయించే జీవితం నాకు దయచే ప్రభా. స్వతంత్రించుకునే జీవితాన్ని నాకు దయచేయ్యా. ఈ సంవత్సరం స్వతంత్రించుకోవాలయ్యా. నీ ఉద్దేశించిన పని అంతా సఫలపరచాలి ప్రభా. దేవా, ఈ సంవత్సరం నేను ఎందుకు కొరకు ఈ లోకంలోకి వచ్చాను, నా పనిని చేయాలి ప్రభా. హెల్ప్ మీ టు లివ్ ఫర్ ద పర్పస్. నేను నీ ద్వారా రూపించబడిన వ్యక్తినయ్యా. నీ చేతులారా అయ్యా నాటబడిన, చెక్కబడిన వ్యక్తినయ్యా. అయ్యా, నాలో నీ స్వరూపాన్ని దయచే, నన్ను చెక్కు ప్రభా. నాకు దృష్టి దయచేయ్యా, దృష్టి దయచేయ్యా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన అవకాశాలు ఇస్తున్నాడండి. మన పట్ల ఆయన ఇంకా గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని ఇంకా ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టించాడు. ఇట్ ఇస్ నాట్ బికాస్ వీ హావ్ డన్ ఎనీ గుడ్, ఇట్ ఇస్ బికాస్ హీ హాస్ గ్రేట్ ప్లాన్స్ అండ్ పర్పస్. హిస్ ప్లాన్స్ హావ్ నాట్ కంప్లీటెడ్ ఇన్ అవర్ లైఫ్స్. టైమ్ టు రీపొజిషన్ యువర్ సెల్ఫ్, టైమ్ టు రీడిఫైన్ యువర్ ప్రయారిటీస్, టైమ్ టు రీడిఫైన్ యువర్ లైఫ్స్ విజన్, టైమ్ టు రీఎస్టాబ్లిష్ యువర్ లైఫ్. బరీ ద పాస్ట్. గతాన్ని బాధ పెట్టండి, గతంలో ఉన్న వాటిని విడిచిపెట్టండి, ముందున్న వాటి కొరకు పరిగెత్తండి. నా జీవితంలో ఈ సంవత్సరం నీ చిత్తం జరగాలయ్యా. నీ చేతిలోకే సమర్పించుకుంటున్నానయ్యా. నూతన పరిచయ దేవుడు నీవే. నన్ను నూతన పరిచయ్యా. అలాగే దేవుని సన్నిధిలో సమర్పించుకోదామండి, దేవుని సన్నిధిలో సమర్పించుకోదామండి. It is to worship, bring a sacrifice, praise. వందనములు నీకు స్తోత్రములు ప్రభా. నీకు వందనములయ్యా. నీకే కోట్లాది వందనములయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నామయ్యా. నీవు ఏమై ఉన్నామో దాన్ని బట్టి మేము ఉన్నామయ్యా. మా సృష్టికర్త నీకు వందనములు. మమ్మల్ని విమోచించిన దేవా నీకు వందనములు. మా కొరకు వెల్లడి పెట్టి మమ్మల్ని మరలా స్వతంత్రులుగా చేసుకున్న దేవా, నీ సొత్తుగా చేసుకున్న దేవా, నీ బిడ్డలుగా చేసుకున్న దేవా నీకు వందనములయ్యా. క్రీస్తు యేసు ద్వారముగా, క్రీస్తు యేసు రక్తము ద్వారముగా అయ్యా మేము పరలోక రాజ్యపు వారసులుగా మార్చబడ్డాము కదయ్యా. తండ్రి, నీ బిడ్డలుగా మార్చబడ్డాము కదయ్యా. ఇంకా మేము బానిసలమే కాదు కదా ప్రభువా. ఎవరికి ఇక్కడ బానిస జీవితం ఉండడం వద్దయ్యా. భయముతో కూడిన జీవితం ఉండడం వద్దయ్యా. స్వతంత్రత, స్వేచ్ఛ, కుమారుడు మనల్ని స్వతంత్రంగా చేస్తే నిజమైన స్వతంత్రత కలిగి ఉంటామన్నాం కదయ్యా. అయ్యా, స్వతంత్రత నీ బిడ్డల జీవితంలో దయచే ప్రభా. బంధించబడిన జీవితంలో ఉండడం వద్దయ్యా. నీ నామానికి తగినట్టుగా జీవించాలయ్యా. క్రైస్తవుడు అన్న నామానికి తగినట్టుగా జీవించాలి ప్రభా. దేవుని బిడ్డ అనేది జీవితంలో నిరూపించి చూపించాలయ్యా. చేయబడిన ప్రతి పని ఆశీర్వాదం చూడాలయ్యా. తలపెడుతున్న ప్రతి తలంపులో అయ్యా అభివృద్ధి చూడాలి, హెచ్చింపు చూడాలి, ఎక్సలెన్స్ చూడాలయ్యా. కాలు పడుతున్న ప్రతి స్థలము స్వతంత్రించుకోవాలి ప్రభా. ఈ సంవత్సరంలో జయము మా అందరికీ నజరేయుడైన యేసు నామములో కలుగునుగా కాని ప్రకటిస్తున్నానయ్యా. నీ వాగ్దానాలు అన్నీ మా జీవితంలో నెరవేరాలయ్యా. వాగ్దాన భూమిని వేగు చూడమన్నప్పుడు 10 మంది అయితే మెడతల్లాగా చూసుకున్నారయ్యా. కానీ 2 అయితే దేవుడు వారిని మా చేతుల్లోకి అప్పచెప్తాడు అని చెప్పారయ్యా. ఈరోజు ప్రభువా, ఈ సంవత్సరము నీవు మా చేతులకు అప్పచెప్పామని నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా. ఇట్ ఈస్ ద ఇయర్ టు కాన్క్వర్ లార్డ్. కాన్క్వర్ ఎవ్రీ విజన్, ఎవ్రీ డ్రీమ్, ఎవ్రీ పర్పస్, ఎవ్రీ డిజైర్ దట్ యు హావ్ ఫర్ us లార్డ్. దేవా, నీవు మహిమ పరుస్తానంటున్నావయ్యా. ఈ సంవత్సరం మాకు మహిమను తెస్తానంటున్నావయ్యా. నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తానంటున్నావయ్యా.
పరిస్థితులు ఏదైనా సరే నీవు తారుమారు చేసే దేవుడు అయ్యా. ఇక్కడున్న ప్రతి జీవితంలో నీ శక్తి, నీ బలము, నీ అధికారము నీవే అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. ఎవరి జీవితంలో భయం ఉండడానికి వీలు లేదు ప్రభా. ఎవరి జీవితంలో పిరికితనం ఉండడానికి వీలు లేదు ప్రభా. నీ మహిమ, నీ కార్యములు, నీ చిత్తము జరుగునుగాక అని ప్రకటిస్తున్నాను. నీ చిత్తమే జరుగునుగాక ప్రభువా. We surrender Lord, we surrender Lord. We ask for your manifestation. We ask for your glory to be revealed. We pray that you speak to everyone, Lord. ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడు ప్రభా. ప్రతి ఒక్కరిని స్వరం వినాలయ్యా. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయన్నావు ప్రభా. నీ స్వరము, నీ చిత్తాన్ని ఎరగాలయ్యా. ఎవరి ఇక్కడ ఓటంలో ఉండడానికి వీలు లేదు, వీలు లేదు, వీలు లేదు. ఏ అపవాది ఎవరిని బంధించి పెడతానికి వీలు లేదు. దేవుడు కోరుకున్న ప్రతి బిడ్డ, దేవుడి ద్వారా రూపించబడిన ప్రతి బిడ్డ ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక, స్వతంత్రుడిగా మారునుగాక. ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఉద్దేశించిన కార్యములు మీ జీవితంలో నెరవేరునుగాక. God, I pray that you open doors, Lord. Great doors shall be opened, Lord. Great opportunities. నీ తలంపుల్లో, నీ మార్గంలో ఉన్న తలుపులు నీ తెరువు ప్రభా. దేవా, నీ చిత్తము కాని ప్రతి తలుపు మా జీవితంలో మూయబడునుగాక. మాకు అప్పుడు సమస్య ఉంటుందయ్యా, ఏ తలుపులో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలని. మూయబడిన తలుపులు నీ ద్వారంగానే, తెరబడిన తలుపులు నీ ద్వారంగానే. నీవు తెరిచిన తలుపుల్లో మాత్రమే ముందుగా సాగాలి ప్రభా. గివ్ us the wisdom, give us the guidance through your spirit. పరిశుద్ధాత్మ కార్యములు జరగాలయ్యా. అభిషక్తులుగా మేము నిలబడాలి ప్రభా. నిన్ను ఆరాధిస్తూ ముందుకెళ్తాం ప్రభా. ఎలాగైతే ఇశ్రాయేలీయులను స్తుతించి కనపరిచిన ప్రతి సమయంలో వారి జయాన్ని చూశారు. మోషే చేతులెత్తి ప్రార్థన చేయించగా ఆయన్ని జయాన్ని చూశాడయ్యా. ఈరోజు ప్రతి కుటుంబం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబంలో జయం చూడాలి ప్రభా. వారి జీవితంలో నీ కార్యం జరగాలయ్యా. మేము చేసేది చిన్న యాక్ట్ ఆఫ్ సబ్మిషన్, చిన్న యాక్ట్ ఆఫ్ ప్రైజ్ అండ్ సరెండర్. వీఆర్ డిక్లేరింగ్ యువర్ గ్లోరియస్ అండ్ వీఆర్ హంబలింగ్ లార్డ్. మేము తగ్గించుకుంటున్నా, నీవు బలవంతుడు, నీవు గనుడివి, నీ కార్యములు జరగాలని ఆశపడుతున్నామయ్యా. దేవా, ఈ నూతన సంవత్సరాన్ని నీ చేతుల్లో సమర్పించు. నిన్ను ఆరాధించిన ప్రతి జీవితాన్ని నీవే వర్ధలింపజేయమని వేడుకుంటూ, ఈ సంవత్సరం, ఈ దినము మొదలుకొని నీ ఉద్దేశములు నెరవేరే సంవత్సరములుగా, రోజులుగా మా జీవితంలో ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.